ట్రంప్ అధికారం చేపట్టగానే 2 కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అప్పట్లో ఏదైతే తను గద్దె దిగకుండా, అంటే అధ్యక్ష స్థానంలో బైడెన్ గెలిచినా సరే గద్దె దిగకుండా కుట్రకి పాల్పడ్డారు, అక్కడ ఓట్లల్లో తేడా జరిగింది, అట్లాగే మీడియా వీళ్ళందరి ద్వారా సోషల్ మీడియా ద్వారా కుట్ర పన్నారు అంటూ ట్రంప్ దిగడు అంటూ రచ్చ చేస్తూ ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వైట్ హౌస్కి సంబంధించినటువంటి వాదనలో అప్పట్లో 1600 మంది మీద కేసులు పెట్టింది బైడెన్ ప్రభుత్వం. ఆ విచారణకు సంబంధించిన శిక్షలు కూడా కొంతమందికి పడ్డాయి, మిగతాది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ మొత్తం 1600 మంది మీద కేసుల్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అంటే అధ్యక్షుడికున్న విశేష విచక్షణ అధికారాలను వాడాడు. ఎట్లయితే బైడెన్ డ్రగ్ స్మగ్లర్లకి లేకపోతే కనుక రేపులు చేసిన వాళ్ళకి మర్డర్ చేసిన వాళ్ళకి ఎట్లయితే వాడాడో అట్లాగా ఈయన తన మీద దాడి చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద వాడాడు. అదే కాకుండా ఏదైతే వలసలకి సంబంధించినటువంటి, అంటే శరణార్థుల పేరుతో వచ్చినటువంటి వాళ్ళకి తిప్పి పంపే వ్యవహారానికి సంబంధించినటువంటి యాక్షన్ కూడా ప్రారంభించుకొచ్చారు.